దేవర మూవీ 1000 కోట్లు రాబట్టలేదు. 510 నుండి 670 కోట్ల వరకు మాత్రమే రాబట్టింది. పుష్ప 2 మూవీ 1850 కోట్లు రాబట్టిందని ప్రచారం జరుగుతోంది. ఎలా చూసినా దేవర కంటే పుష్ప 2నే భారీగా వసూలు రాబట్టినట్టు. అలా చూస్తే బన్నీతో సినిమా తీసిన సుకుమార్ వెంట ఎన్టీఆర్ పడాలి. అందుకు రివర్స్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డైరెక్టర్ వెంట బన్నీ పడుతున్నాడు. పడ్డాడు కూడా, ప్రాజెక్ట్ పట్టేశాడు. దేవర డైరెక్టర్ కొరటాల శివతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఓకే అయింది. దేవర 2 లాంచ్కి ముందే ఉగాదికి అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ అయ్యేలా ఉంది. నిజానికి రాజమౌళి సుకుమార్తో పోలిస్తే కొరటాల శివకి పాన్ ఇండియా క్రేజ్ లేదు. దేవర కూడా ఎన్టీఆర్ ఇమేజ్ వల్లే ఆ రేంజ్లో దుమ్ము దులిపిందని అభిప్రాయం ఉంది. అలాంటప్పుడు ఎందుకు డైరెక్టర్ కొరటాల శివనే బన్నీ టార్గెట్ చేశాడు? నార్త్ ఇండియా మార్కెట్లో పాన్ ఇండియా హీరో పాతుకుపోవాలంటే దేవర లాంటి మూవీ అవసరమా? అంతగా అందులో అల్లు అర్జున్ ఏం చూశాడు? హ్యావ్ ఎ లుక్. దేవర మూవీ ఏం మాయ చేసిందో కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం కొరటాల శివ వెంటపడి తనని పిలిపించుకుని డిస్కషన్స్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చాట. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో ఇంకా తేలనే లేదు. దేవర 2 తీసాకే కొరటాల శివ బన్నీ సినిమా తీసే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దేవర మూవీతో పోలిస్తే పుష్ప 2కే భారీ వసూళ్లు వచ్చాయి. అయినా దేవర దర్శకుడు వెంటపడడానికి రీజన్ ఏంటనే ప్రశ్న చాలా క్రూషియల్గా మారింది. దేవర మూవీ వసూళ్ళు ఎంతని చూస్తున్నాం కానీ దేవర క్రియేట్ చేసిన కొన్ని సెన్సేషన్స్ మాత్రం హీరోలు పట్టేసినట్టున్నారు. ఒకటి, రాజమౌళితో హిట్ కొట్టిన ఏ హీరో ఆ తర్వాత ఫ్లాప్లను ఫేస్ చేయాల్సిందే. అలాంటి సెంటిమెంట్ని దేవరతో ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. ఇక ట్రిబులర్తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ని దేవర మూవీ మరింత పెంచేసింది. మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ స్టామినా పెంచేసింది. ఈ సినిమా మీద ఎవరెన్ని కామెంట్స్ ట్రోలింగ్స్ చేసినా దేవర నార్త్ మార్కెట్ని శాసించింది. సౌత్కి మించేలా అక్కడే ఎక్కువ కలెక్ట్ చేసింది. సో నార్త్ ఇండియన్ ఆడియన్స్కి ఏం కావాలో అది దేవర ఇచ్చిందని అర్థమవుతోంది. కాబట్టి కొరటాల శివ మేకింగ్లో నార్త్ ఇండియా మార్కెట్ని కొల్లగొట్టడానికి బన్నీ ప్లాన్ చేశాడు అంటున్నారు. 6 నెలల వరకు ఎలాంటి మూవీ చేయనన్న బన్నీ ఆ తర్వాత త్రివిక్రమ్, సంజయ్ లీలా భన్సాలీతో ఎవరితో అయినా మూవీ చేసే ఛాన్స్ ఉందన్నారు. కానీ ప్రెసిడెంట్ సీన్ చూస్తే కొరటాల శివతో ఎలా అయినా సినిమా చేయాలని బన్నీ కంకణం కట్టుకున్నాడు. ఈలోపు ఎన్టీఆర్తో కొరటాల శివ దేవర 2 తీసే అవకాశం ఉంది. అది కూడా ఈజీగా హిట్ అయ్యే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే హిట్ మూవీకి సీక్వెల్ ఏదైనా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా కొరటాల శివకి నార్త్లో మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దేవర ఎన్టీఆర్ ఇమేజ్తో హిట్ అయినా దేవర 2 హిట్ వల్ల కొరటాలకి క్రేజ్ పెరుగుతోంది. ఆ క్రేజ్కి తోడు ఊర మాస్ మూవీ దేవర తీశాడనే కోణంలో తన టార్గెట్ చేసినట్టున్నాడు బన్నీ. ఏదేమైనా కూడా ఉగాదికి కొరటాల శివ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 2026లో ఈ కాంబినేషన్లో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.